ఇజ్రాయెల్ దాడులతో గాజాలో పరిస్థితులు చేదాటిపోతున్నాయి. ఇజ్రాయెల్ అష్టదిగ్బంధనంతో ఆఖరి కేకలు మిన్నట్టుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే 14,000 మంది చిన్నారులు మరణించే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. అటు తమపై ఆంక్షలు విధిస్తామన్న బ్రిటన్, ఫ్రాన్స్, కెనడాలపై నెతన్యాహు ఫైర్ అయ్యారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. అయితే ఇజ్రాయెల్ చర్యలపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇజ్రాయెల్ తీరు మార్చుకోవాలని సూచించింది. ఇజ్రాయెల్ భీకర దాడుల కారణంగా గాజాలో పరిస్థితులు దారుణంగా మారాయి. గాజాను అన్ని వైపులా నిర్బంధించింది ఇజ్రాయెల్. మానవతా సాయాన్ని కూడా పరిమితంగానే అనుమతిస్తోంది. దీంతో గాజాలోని ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఆకలి కేకలు మిన్నట్టుతున్న వేళ ఇజ్రాయెల్ తీరు మార్చుకోకుంటే 14,000 మంది చిన్నారులు చనిపోయే అవకాశం ఉందని హెచ్చరించింది ఐక్యరాజ్యసమితి. అమెరికా, కెనడా, ఫ్రాన్స్, యూకే ఒత్తిడి చేయడంతో పరిమిత స్థాయిలో గాజాలోకి మానవతా సాయాన్ని అనుమతిస్తోంది ఇజ్రాయెల్. సోమవారం 5 ట్రక్కుల నిత్యావసరాలను మాత్రమే అనుమతివ్వగా మంగళవారం ఈ సహాయాన్ని పెంచింది. గాజాకు మానవతా సాయంపై ఆంక్షలను వెనక్కి తీసుకోకపోతే చర్యలు తీసుకుంటామంటూ బ్రిటన్, ఫ్రాన్స్, కెనడాలు ఇప్పటికే హెచ్చరించాయి. అయితే ఇది తమ దేశాన్ని కాపాడుకోవడానికి చేస్తున్న పోరాటమని చెప్పిన నెతన్యాహు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. హమాస్ను నాశనం చేయడం, నిరాయుధీకరణ చేయడం, బందీలను విడుదల చేయడమే తమ లక్ష్యమని చెప్పారు.